హైదరాబాద్ పోలీస్ శాఖలో కీలక మార్పులు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజనతో 3 పోలీస్ కమిషనరేట్లలో మార్పులు ఉండనున్నాయి. 3 కమిషనరేట్లను 12 జోన్లుగా విభజన చేయనున్నారు. హైదరాబాద్ లో 6 జోన్లు, సైబరాబాద్, రాచకొండలో 3 జోన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక హైదరాబాద్ కమిషనరేట్లో శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు కలవనున్నాయి. ఇకపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైతం హైదరాబాద్ కమిషనరేట్ కిందకే రానుంది. అటు మొయినాబాద్ నుంచి పటాన్ చెరువు దాకా షేర్లింగంపల్లి జోన్లోకి రానుంది. ఇక కుకట్పల్లి జోన్లోకి మాదాపూర్, కుత్బుల్లాపూర్ జోన్లు కలవనున్నాయి. ఇక రాచకొండ కమిషనరేట్లోకి ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ జోన్లు రానున్నాయి. మహేశ్వరం జోన్ షాద్నగర్, చేవెళ్లను కలుపుతూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్గా ఏర్పాటు చేసే యోచనలో ఉంది సర్కార్. జీహెచ్ఎంసీలోని పోలీస్ శాఖలోని మార్పులపైన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రాంప్రసాద్, హైదరాబాద్ లో మనం ఇటీవల చూసినట్లయితే 150 డివిజన్లుగా ఉన్నటువంటి జీహెచ్ఎంసీని విస్తృతపరుస్తూ 300 డివిజన్లుగా మార్చడం జరిగింది. సో ఓఆర్ఆర్ పరిధిలో మొత్తంగా 300 జోన్ డివిజన్లు ఏర్పడుతున్న క్రమంలో ఇదే క్రమంలో ఇటు పోలీస్ శాఖలో కూడా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగా మనం చూస్తే ఇప్పటికే మనకు ఓఆర్ఆర్ పరిధిలో మనం చూస్తే 3 కమిషనరేట్లు ఉన్నాయి. ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు ఉండగా వీటికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు సైబరాబాద్ లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా జోన్లను ఇటు హైదరాబాద్ లో కలపడంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి యొక్క ఏదైతే కొన్ని జోన్లు ఉన్నాయో వాటిని చేర్చడం, అంతేకాకుండా ఇటు రాచకొండలో ఉన్నటువంటి కొన్ని జోన్లను కూడా విడదీసి మరొక కొత్తగా ఫ్యూచర్ సిటీ జోన్కు అయితే దానికి సంబంధించినటువంటి కమిషనరేట్ను ఏర్పాటు చేసే దిశగా అయితే పోలీస్ శాఖలో కీలక మార్పులు చేసుకోబోతున్నట్లయితే మనకు ముందస్తుగా సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఇటు జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా చేర్చు అయితే ఇటుపడే ఉత్తర్వులు జారీ చేసిన క్రమంలో పోలీస్ శాఖలో కూడా ఇటు జోన్లను అంటే మొత్తంగా చూస్తే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న 3 కమిషనరేట్లలో ఉన్నటువంటి పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి జోన్లన్నింటినీ కూడా 12 జోన్లుగా అయితే విభజించబోతున్నట్టు తెలుస్తా ఉంది. అందులో ప్రధానంగా చూస్తే ఇటు హైదరాబాద్ కమిషనరేట్లో 6 జోన్లు, సైబరాబాద్ కమిషనరేట్లో 3 జోన్లతో పాటు రాచకొండ కమిషనరేట్లో 3 జోన్లను కూడా ఏర్పాటు చేస్తూ అయితే నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు ఫ్యూచర్ సిటీని మనం ముఖ్యంగా చూస్తే ఇప్పటికే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఫ్యూచర్ సిటీని కూడా ఇటు మహేశ్వరం అదేవిధంగా చేవెళ్ల, షాద్నగర్లను కలుపుకుంటూ మరొక నూతన కమిషనరేట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తంగా చూస్తే ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్లో మనం ఒకసారి గమనిస్తే ఇప్పటికే ఇటు సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి రాజేంద్ర నగర్ అదేవిధంగా శంషాబాద్ సంబంధించినటువంటి జోన్లను కూడా హైదరాబాద్లో కలిపే యోచనలో అయితే ఇటు పోలీసు శాఖ నిర్ణయిస్తున్నట్టు మనం తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే హైదరాబాద్లో 6 జోన్లుగా అంటే మనం చూస్తే ఇటు శంషాబాద్, రాజేంద్ర నగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లన్నింటినీ కూడా కలుపుకుంటూ ఇటు హైదరాబాద్ కమిషనరేట్లో కలిపే యోచనలో ఉన్న క్రమంలో ఇటు సైబరాబాద్లో ఉన్నటువంటి ప్రస్తుతం చేవెళ్ల, షాద్నగర్లు ప్రస్తుతం సైబరాబాద్లో ఉన్నాయి. సో వీటిని అదేవిధంగా రాచకొండలో ఉన్నటువంటి మహేశ్వరం అదేవిధంగా చేవెళ్ల, షాద్నగర్ మూడింటిని కలిపి కూడా కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసే దిశగా యోచనలు చేసిన క్రమంలో మనం చూస్తే రాచకొండలో ఈ యొక్క పరిణామాల అనంతరం ఇటు ఎల్బీ నగర్ అదేవిధంగా ఉప్పల్, మల్కాజ్గిరి జోన్లు 3 కొనసాగించడంతో పాటు ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మనం గమనిస్తే ఇటు కూకట్పల్లితో పాటు అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కుత్బుల్లాపూర్ జోన్లు అదేవిధంగా సైబరాబాద్ ఈ మూడింటిని కలుపుకొని కూడా మరొక జోన్గా ఏర్పాటు చేసేటువంటి యోచనలో ప్రభుత్వం ఉంది. మనం ఇప్పటికే చూస్తే పోలీస్ శాఖకు సంబంధించి ఇటు హైదరాబాద్ మహానగరంలో ఇటు సైబరాబాద్ కమిషనరేట్లో చాలా ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి. సో బర్డెన్ కూడా చాలా ఎక్కువగా ఉన్న క్రమంలో మరొక కమిషనరేట్ను ఇటు ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం అదనపు బర్డెన్గా ఉన్నటువంటి సైబరాబాద్ కమిషనరేట్లో మనం చూస్తే ఇటు శంషాబాద్తో పాటు అదేవిధంగా ఇటు చేవెళ్ల తదితర ప్రాంతాలన్నీ కూడా కొంత దూరంగా ఉన్న క్రమంలో వాటన్నిటిని కూడా ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి కమిషనరేట్ని ఏర్పాటు చేసే దిశగా అయితే ఇటు పోలీస్ శాఖలో కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే చూస్తే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మనం చూసినటువంటి కీలక మార్పులు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 300 డివిజన్ల ఏదైతే జీహెచ్ఎంసీ పరిధి ఉందో పరిధిని మొత్తం కూడా ఉన్నటువంటి ఒక అన్ని 3 కమిషనరేట్లతో పాటు మరొక కమిషనరేట్ ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి భువనగిరి తదితర ప్రాంతాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లాలకు అటాచ్ చేసేటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇటు పటాన్ చెరువు కానీ అదేవిధంగా కుకట్పల్లి కానీ కుత్బుల్లాపూర్ ఈ మూడింటిని కలుపుకొని ఇటు సైబరాబాద్లో కమిషనరేట్లో కొనసాగించిన క్రమంలో ఇటు రాచకొండలో మాత్రం మనం చూస్తే ఇటు మహేశ్వరంను తొలగించేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్బీ నగర్ తో పాటు ఉప్పల్ జోన్ను అంతేకాకుండా మల్కాజ్గిరి జోన్ను మూడింటిని కలుపుకొని రాచకొండ కమిషనరేట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న క్రమంలో దీనికి సంబంధించి
కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి కమిషనరేట్కు ఈ ప్రాంతాలలో ఇప్పుడు ఏదైతే రాచకొండ, అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి 3 ప్రాంతాలు, ఇటు మహేశ్వరం కానీ అదేవిధంగా మనం చూస్తే చైవేల, షాద్నగర్ కలుపుకొని మరొక కొత్త కమిషనరేట్కు ఏర్పాటుకు అయితే ఇటు శ్రీకారం చుడుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నిటిపై కూడా ఇప్పటికే 3 కమిషనరేట్లకు సంబంధించినటువంటి సిపిలు ఇప్పుడు డీజీపీతో కూడా చర్చలలో ఉన్నట్టు కొనసాగుతుంది. మనం ఇప్పటికే చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పటికే 3 కమిషనరేట్లు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం మనం చూసాం. ఎందుకంటే ఇటు డ్రగ్స్ను కట్టడి చేయడంలో, ఇటు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రధాన రహదారులపై 3 కమిషనరేట్లు ఏక నిర్ణయంతో అయితే ఇటు తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక నిర్ణయాలలో కూడా 3 కమిషనరేట్ల నిర్ణయాలు కొనసాగుతున్నాయి. సో 3 కమిషనరేట్లను దృష్టిలో ఉంచుకొని 3 కమిషనరేట్ల ఉన్నతాధికారులతో కలిసి ఇటు డీజీపీ నేతృత్వంలో అయితే మరొక కొత్త కమిషనరేట్కు శ్రీకారం చుట్టేందుకైతే ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు మనకు తెలిసింది. దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న క్రమంలో అదనపుగా మరొక కమిషనరేట్ అయితే రాబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.